పండగలేమో గాని, పండగ పేర్లతో ప్రోగ్రామ్స్ మాత్రం విపరీతంగా జరుగుతాయి. ఇంతకీ ఎక్కడికెళ్తాం అనుకుంటున్నారా? పోలమమ్మ పండగలకండి. నిజంగానే ఈ పోలమమ్మ పండగలకి వెళ్ళాము. కానీ ప్రతి గుడిలోనూ భక్తుల కన్నా స్టేజ్ ముందు చూసే భక్తులే ఎక్కువ కనిపిస్తున్నారు. ఈసారి మాత్రం అడుగడుక్కి ప్రోగ్రామ్స్ పెట్టేశారు. అంటే 6 లెవెల్‌లో ప్రోగ్రామ్ పెట్టారు. సర్లే పెట్టారు కదా అనుకుని ఇంకొంచెం ముందుకెళ్తే పెద్ద గదుల్లో కూడా పెట్టారు. చిన్న గదుల్లో కూడా పెట్టారు. అంత ముందు కూడా పెట్టారు. అన్నీ కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ ఏనండి. ఇక్కడ చూసారా చిన్న పిల్లలు, నాకైతే ఆ మీద ఉన్న డాన్స్ వాళ్ళ కన్నా ఈ కింద చేస్తున్న ఈ బాబ్ డాన్స్ చూడడానికి ఎక్కువ మంది వచ్చినట్టు అనిపించింది. చాలా మంది ఈ అబ్బాయిని చూస్తూ అలానే ఉండిపోయారు. డాన్స్ అంటే ఈ అబ్బాయికి అంత ఇష్టమా అని అనిపించింది అనమాట. పండగలు ప్రతి చోట జరుగుతున్నాయని ప్రోగ్రామ్స్ కూడా ప్రతి చోట పెడితే జనాలు ఎక్కడ ఉంటారు చెప్పండి. మనకి క్రౌడ్ ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. నిజంగాండి ఫస్ట్ టైం అనమాట ప్రతి ప్రోగ్రామ్స్ కూడా చాలా తక్కువ మంది జనాలే ఉన్నారు. కాకపోతే ఎవరి యాంకరింగ్ బెస్టా అని చూసుకోవడానికి అయితే ఇవన్నీ తిరగొచ్చేమో అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇంకా అమ్మవారికి ఘట్టాల ఊరేగింపు కూడా జరుగుతుంది. అక్కడ కూడా చాలా తక్కువ మంది ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇంకా ఎక్కడ పెడితే అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టారు కదా, వాళ్ళకి దగ్గరలో ఉన్న స్టేజ్ దగ్గరికి వెళ్ళి ప్రతి డ్యాన్స్ షో దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయారు అనమాట జనాలు. ఇదో చూసారా, మేము వెళ్ళేసరికి స్టార్ట్ చేశారనమాట. మాకు ఆర్లవ దగ్గర, సో పెద్ద గదులు చిన్న గదులు వెళ్ళలేదు. ఆర్లవ దగ్గరలో ఉన్న స్టేజ్ దగ్గరికి అయితేనే వెళ్ళిపోయాము. ఎందుకు ఇవన్నీ తిరగడం అనుకున్నాము. సర్లే చల్లగా ఉంటది కదా, పైగా బైకే కదా, తిరిగిస్తే ఏమైపోద్ది అనుకుని ఒక ట్రిప్ తిరిగేసాం అనమాట. ఈ స్టేజ్ కాడైతే మరీ దారుణం, చాలా తక్కువ మందే ఉన్నారు, అది కూడా అబ్బాయిలే ఉన్నారు. ఇంకా వీళ్ళు డాన్స్ షో స్టార్ట్ చేయలేదన్నమాట. మరి ఇన్నేసి పెడితే ఎవరు చూస్తారు చెప్పండి. ఒక దగ్గర అయితే ఎక్కువగా క్రౌడ్ ఉంటది, చూడాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఎక్కడ పెడితే అక్కడ స్టేజ్లు పెట్టేసి డాన్సులు పెడితే ఎవరికైనా చూడాలనే ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోద్ది అనమాట. మాకు అలానే అనిపించింది. చూడాలనే ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. కాకపోతే చల్లగాలిగా ఉంటది కదా, చూద్దామని తిరుగుతున్నాము అంతే అనమాట. ఇంకా మేము మొత్తం పెద్ద గదిలి చిన్న గదిలి మొత్తం తిరిగేసి యాజ్ యూజువల్ మా ఆర్లవా అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అక్కడ కూడా ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి చూసుకుంటేనే బెస్ట్ కదా, అంతేనా మన ఏరియాలో ఉంటేనే బెస్ట్ కదా అనుకుని మా ఇంటి దగ్గరలో కూడా ఒక స్టేజ్ వేశారు. ఐ మీన్ ఎక్కడ అనుకుంటున్నారు, కేర్ హాస్పిటల్ దగ్గర ఉంది కదా, ఇదిగోండి ఇక్కడే. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. సో మేమైతే బండి మీదే కూర్చుని మంచిగా చూసాము. చాలా బాగా అనిపించింది. అంతకు ముందు వస్తే కోలాటం, ఏదైనా జరగాలి అంటే మాత్రం కోలాటం కన్ఫామ్ కదండి, అందుకే పెట్టినట్టున్నారు.